వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మీ సెల్స్. ఇప్పుడు మనం చూద్దాము సెల్స్ని మనం ఏ విధంగా ఫార్మాటింగ్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బార్ ఏదైతే ఉందో సో దీన్ని ఏమంటారు అండ్ ఈ బార్లో ఉన్న ప్రతి ఒక్కటి మనం ఎలా యూజ్ చేయాలన్నది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు మీరు మా యొక్క ఛానల్ వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి సో ఇది ఇప్పుడు నేను టైప్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏ విధంగా ఎలా యూజ్ అవుతాయి అన్నది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇది 100%. సో జూమ్ని మీరు ఇట్లా 100% to 100% చేసి చూడాలి అనుకుంటే మీరు స్ప్రెడ్ షీట్ ఇక్కడ నుంచి చేసి చూడొచ్చు. చూడండి 50%, 100% నార్మల్ అనమాట. ఇది అండు అండ్ ఇది రెడ్. సో మనకి ఏదైనా ప్రీవియస్గా కానీ తర్వాత కానీ మనకు రావాలి అని అంటే అండు రెడ్ మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఇదేమో ప్రింట్. సో ప్రింట్ మనము ఏదైనా డాక్యుమెంట్స్ని ప్రింట్ ఇవ్వడం కోసం మీరు ఈ ఆప్షన్ని యూజ్ చేయొచ్చు షార్ట్ కట్ వేలో. అండ్ పెయింట్ ఫార్మాట్. సో ఏదైనా మీరు పెయింట్ వేయాలి అని అనుకుంటే ఇట్లా అంటే దీనికి ఏదైనా ఫార్మాట్ యాడ్ అయ్యి ఉంటే దాన్ని మీరు ఇక్కడ వేరే ఫాంట్కి మీరు అప్లై చేయాలంటే జస్ట్ లైక్ ఏ ఫార్మాట్ పెయింటర్ అనమాట. సో ఇది అలా అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫార్మాట్ యాజ్ కరెన్సీ. సో ఇక్కడ నెంబర్స్ మనం తీసుకున్నాం కదా. సో వీటికి మీరు డాలర్ సింబల్ కానీ పర్సెంటేజ్ సింబల్ కానీ డిజిట్స్ ఇంక్రీజ్ డిజిట్స్ డిక్రీజ్ డిజిట్స్ చేయాలి అని అనుకుంటే మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. చూడండి మనకు డిక్రీజ్ ఎలా ఇంక్రీజ్ ఎలా అవుతున్నాయో అండ్ ఇదేమో డిక్రీజ్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నెంబర్. సో మీకు ఇక్కడ నెంబర్ ఫార్మాట్లో కావాలి అని పర్సెంటేజ్ ఫార్మాట్లో కావాలి అని మనకు ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటాయి అన్నమాట. సో మనకి ఇవన్నీ మన కండిషనల్ ఫార్మాటింగ్లో ఎక్సెల్లో ఉండేవి కదా. సో ఇక్కడ వచ్చేసి మనకు పైనే మనకి ఇక్కడ షార్ట్ కట్ వేలో షో చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఫాంట్ స్టైల్. సో మీకు ఎలా కావాలి. సో ఫాంట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఫాంట్ స్టైల్ అనేది మనకి ఇక్కడ షో అవుతుంది. చూడండి చేంజ్ అయినా. అండ్ ఇదేమో సైజు. ఫాంట్ సైజు ఎంత తీసుకోవాలి అని అనుకుంటే మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. దెన్ ఇది బోల్డ్. ఓకేనా. ఇటాలిక్ అంటే క్రాస్. ఇదేమో స్ట్రిక్ట్ అంటే అక్షరాలు మనకు కట్ చేసినట్టు ఉంటాయి అన్నమాట. ఇదేమో ఫాంట్ కలర్. సో మనకు ఫాంట్ కలర్ ఇలా కావాలి అని అనుకుంటే ఫాంట్ కలర్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ ఫార్మాటింగ్ నేను ఎందుకు చేసి చూపిస్తున్నాను అంటే ఇవన్నీ మనకు బేసికే అంటే ఈజీగా మనకు అర్థమవుతాయి అన్నమాట. ఇవన్నీ బేసికే కదా ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారేంటి అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇవి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకుండొచ్చు. సో అందుకోసమే ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా వ్యూవర్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్లో మీకు ఇలా కావాలి అని అనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇది బార్డర్. సో మీకు బార్డర్స్ కావాలి అంటే ఆల్ బార్డర్స్ చేస్తే ఆల్ బార్డర్స్ వస్తుంది. ఓన్లీ ఇన్ బార్డర్ కావాలంటే ఇన్నర్ బార్డర్స్ వస్తాయి. సో నేను ఆల్ బార్డర్స్ తీసుకుంటున్నాను. చూడండి వచ్చేసిందా ఆల్ బార్డర్స్. నెక్స్ట్ ఇదేమో మార్జ్ సెల్స్. సో మార్జ్ సెల్స్లో మీరు మార్జ్ చేసుకోవచ్చు అండ్ అన్మార్జ్ కూడా చేసుకోవచ్చు. సో మార్జ్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు లక్ష్మీ స్కిల్స్ అనేది 2 words. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కాలం ఇక్కడ ఒక కాలం కాకుండా రెండింటిని మీరు ఒకటే చేయాలి అని అనుకుంటే ఇక్కడ నుంచి మీరు మర్జ్ చేసుకోవచ్చు. మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే అన్మర్జ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి లక్ష్మిని ఒక సెల్లో వస్తుంది, స్కిల్స్ ఒక సెల్లో వస్తుంది. అలా కాకుండా మనకు రెండు ఒకటే సెల్లో కావాలి అని అంటే మర్జ్ పైన క్లిక్ చేయండి. చూడండి మనకు 2 cells కలిపి ఓన్లీ 1 cell అయింది. అర్థమైనా. నెక్స్ట్ వచ్చేసి ఇది లెఫ్ట్ రైట్ సెంటర్. సో సెంటర్ చేస్తే సెంటర్, రైట్ చేస్తే రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇదేమో వర్టికల్. ఇదేమో ఇట్లా చూడండి చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మనం ర్యాప్ టెక్స్ట్ చేస్తే మనకి ఇక్కడ చేంజ్ అవుతుంది. సో అది మనకి సింగల్లో ఉంది కాబట్టి అవ్వట్లేదు. నెక్స్ట్ ఇదేమో రొటేషన్. సో మీకు వర్డ్స్ ఈ విధంగా రొటేట్ అవ్వాలి అని అనుకుంటే చూడండి రొటేట్ అయ్యాక ఇలా మీరు రొటేట్ చేసుకోవచ్చు. ఎలా కావాలి అంటే అలా. ఇలా. ఓకేనా వ్యూవర్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇన్సర్ట్ లింక్. సో ఏదైనా లింక్ని మీరు ఓపెన్ చేయాలి అని అనుకుంటే మీరు లింక్ను కూడా ఓపెన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ గూగుల్ పివట్ షీట్. సో దీనికి లింక్ అయింది అనమాట గూగుల్ షీట్. సో చూడండి మనకు ఆటోమేటిక్ ఓపెన్ అయింది ఆ గూగుల్ షీట్. అర్థమైంది వ్యూవర్స్. సో ఇది మనకు చాలా ఈజీ అనమాట. సో గూగుల్ షీట్ యాజ్ కంపేర్ టు ఎక్సెల్, గూగుల్ షీట్ ఈస్ ఎట్లా అని అంటే కంప్లీట్ అడ్వాన్స్డ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఏమైనా కామెంట్ మీరు ఇవ్వాలి అనుకుంటే కామెంట్ ఇవ్వచ్చు.
అండ్ ఇది నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు చార్ట్ గానీ, ఫిల్టర్ గానీ, ఫంక్షన్స్ గానీ ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! సో, సేమ్ అవే అన్నమాట. అర్థమైందా వ్యూవర్స్? సో, ఇక్కడొచ్చేసి ఈ ఫార్మాట్ బార్‌లో మనకిక్కడ కంప్లీట్‌గా ఏవైతే ఉన్నాయో అవి మనకు చాలా యూజ్‌ఫుల్ అన్నమాట. సో, ప్రతి ఒక్క దానికి మనం ఫైల్‌లో గానీ, ఎడిట్‌లో గానీ, వ్యూలో గానీ ఇలా ఎళ్లి చూడకుండా ఆటోమేటిక్‌గా మనకిక్కడ బయటే ఉన్నాయి కొన్ని ఆప్షన్స్. కొన్ని రైట్ క్లిక్ చేస్తే మనకిక్కడ వచ్చేస్తూ ఉంటాయి. సో, ఇలా కాకుండా మీరిక్కడి నుంచే మీరన్నీ చేసేసుకోవచ్చన్నమాట. అర్థమైందా? సో, ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.